హాయ్ సిద్ధు, మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? సో అండ్ అలాగే ఈ ధ్యానానికి సంబంధించిన మూవీ రాబోతుందని మాకు తెలిసింది, బ్రహ్మర్షి పత్రిజీ అని 19వ తేదీన. సో మరి అందరం కూడా ఎందుకు చూడాలి, ఆ మూవీని ఎందుకు చూడాలని చెప్తారు? మీ మాటల్లో తెలియచెప్పండి. ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో అందరికీ స్ట్రెస్ ప్లస్ టెన్షన్స్ ప్లస్ చాలా ఉంటాయి లైఫ్ స్టైల్స్లో. సో వాటిని ఏ విధంగా మనం అధిగమించాలి అండ్ ఏ విధంగా దాన్ని లీడ్ చేయాలి, ఉన్న లైఫ్ని ఏ విధంగా ఫుల్ క్లారిటీగా చూడాలి అంటే మనం ఫస్ట్ మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. మెంటల్గా స్ట్రాంగ్ అంటే మనం మెడిటేషన్ చేయాలి. సో మెడిటేషన్ మనం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఉన్న టెన్షన్స్ పోయి పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాం. సో దానికోసం అనేసి అందరూ మీరు కూడా మెడిటేషన్ చేయండి. జూలై 19 సినిమా పత్రిజీ గారి సినిమా ఉంది. అందరూ వచ్చి చూసి మీరు కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే అదే ఎందుకు చూడాలి, ఆ మూవీని ఎందుకు చూడాలి? రమ్మని మీరు పిలుస్తున్నారు, మనం మూవీని ఎందుకు చూడాలి? అందులో సార్ యొక్క నిజ జీవితంలో సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మనకు అందులో కొద్దిగా మాత్రం తెలుసు. మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. వాటిని తెలుసుకొని మన జీవితంలో మనకు ఉపయోగపడేలా మనం మలుచుకొని మనం ఎదగడానికి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే నాకు తెలిసినవి కొన్ని చాలామందికి తెలియని చాలా ఉంటాయి. వాళ్ళు కూడా కొన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాటి నుంచి వాళ్ళు డెవలప్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఓకే, అయితే మరి ఏ సమయంలో ఈ మూవీ? అంటే 19వ తేదీ ఓకే, బట్ ఏ సమయంలో ఉంది? జూలై 19 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు సినిమా రాజ్ థియేటర్లో ఉంది. ఓకే, మరి మీరు వెళ్తున్నారు కదా? నేను వెళ్తున్నాను. నేను మా ఫ్యామిలీ ప్లస్ ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు. థ్యాంక్ యూ.